న్యూస్ చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చైన్ స్నాచింగ్ కేసులో ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితం ఇటు కావూరి హిల్స్ లో చైన్ స్నాచింగ్ చేసి పరారైపోయారు 2 నిందితులు. జల్సాల కోసం ఇటు ప్రియుడితో కలిసి చైన్ స్నాచింగ్ చేసింది ఒక యువతి. ఏపీ పారిపోతుండగా మొత్తానికైతే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిందితురాలికి 33 సంవత్సరాలు, నిందితుడికి 23 సంవత్సరాలు. తనకంటే 10 ఏళ్ళు చిన్నవాడితో ప్రేమలో ఉంది. మొదటిసారి దొంగతనం చేసి మరి ఫ్లాప్ అయ్యారు. మొత్తం మీద జల్సాల కోసం 33 సంవత్సరాలు ఉన్న యువతి, 23 సంవత్సరాలు ఉన్న యువకుడు ఇద్దరు కలిసి ఒక హోండా యాక్టివా పైన ఇటు మాదాపూర్ కావూరి హిల్స్లో ఆ సమయంలో 9:45 సమయంలో మానస అనే ఒక ఐటీ ఎంప్లాయీ తన ఆఫీస్కి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్లో వచ్చి ఆ మానసన అనే ఎంప్లాయీ మెడలోంచి ఆ యువతి ఆ చైన్ లాక్కెళ్ళిపోయింది. ఆ 33 సంవత్సరాల యువతి జల్సాలు చేయడానికి డబ్బులు లేవు, సాయంత్రం పార్టీకి వెళ్ళడానికి డబ్బులు లేవు అంటూ మొత్తానికైతే బాయ్ ఫ్రెండ్ని ముగ్గులోకి దింపింది. కానీ మొదటిసారే దొంగతనం చేసి దొరికిపోయారు 2 దుండగులు. దీనికి సంబంధించి ఒకసారి ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో మానస, ఒకసారి మానస మాటలోనే ఎలా జరిగింది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను 2 ఇయర్స్ నుంచి ఇటే వస్తున్నాను ఆఫీస్కి. అండ్ ఈరోజు హాస్టల్ నుంచి ఆఫీస్కి వెళ్తుంటే ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారు. అమ్మాయి వెనకాల సీట్లో కూర్చుంది. మెల్లో చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. ఆ చైన్ 12 గ్రామ్స్ ఉంటుంది. చెప్పాం పోలీసులకి, చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము 2 ఇయర్స్ నుంచి వస్తున్నాము, ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇప్పుడే 25 to 30 మధ్యలో. నేను 2 ఇయర్స్ నుంచి ఇటే వస్తున్నాను ఆఫీస్కి. అండ్ ఈరోజు హాస్టల్ నుంచి ఆఫీస్కి వెళ్తుంటే ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారు. అమ్మాయి వెనకాల సీట్లో కూర్చుంది. మెల్లో చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. ఆ చైన్ 12 గ్రామ్స్ ఉంటుంది. చెప్పాం పోలీసులకి, చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము 2 ఇయర్స్ నుంచి వస్తున్నాము, ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇప్పుడే 25 to 30 మధ్యలో. 2 సంవత్సరాల నుంచి ఇటు మానస అదే రూట్లో రోజు ఆఫీస్కి రెగ్యులర్గా హాస్టల్ నుంచి నడుచుకుంటూ వెళ్తుందంట. ఏ రోజు కూడా ఇలాంటి సంఘటన పాల్పడలేదు, ఇలాంటి సంఘటనలు వినలేదు. మొత్తానికైతే ఇటు 12 గ్రాముల చైన్ని వెనకాల కూర్చున్న యువతి లాక్కెళ్ళిపోయింది. 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది మానస. మొత్తం మీద 33 సంవత్సరాలు ఉన్న యువతి 23 సంవత్సరాలు ఉన్న బాయ్ ఫ్రెండ్తోని రిలేషన్షిప్లో ఉంది. జల్సాలకి డబ్బులు సరిపోవట్లేదంటూ బాయ్ ఫ్రెండ్ని కన్విన్స్ చేసింది, మనం దొంగతనం చేద్దాం అంటూ. మొత్తానికైతే ఉదయం 9:45 సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి అతి దగ్గరలో 1 కిలోమీటర్ రేడియస్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఆ ఇద్దరు ప్రేమికులని, ఇద్దరు బంటి అండ్ బబ్లీని కూడా ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారు. మొదటి దొంగతనంలోనే దొరికిపోయారు. బంటి అండ్ బబ్లీ కూడా అనకూడదేమో. సో మొత్తానికైతే దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, పోలీసులు వాళ్ళని ఎప్పుడు, ఎక్కడ, ఎలా అరెస్ట్ చేశారు? ఎస్ కళ్యాణ్, మరి వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే ఆంధ్ర బార్డర్లో కూడా, అంటే వీళ్ళు ఈ చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు 2 దుండగులను కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు చైన్ స్నాచింగ్ చేసి పారిపోయే క్రమంలోనే మన ఆంధ్ర బార్డర్లో మాత్రము అక్కడ పోలీసులు అయితే వీళ్ళను గమనించి చేసి పట్టుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నంలోనే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మొత్తం వాళ్ళను పాయింట్ టు పాయింట్ మొత్తం చెక్ చేసుకుంటూ పోలీసులు అయితే వెంబడించడం జరిగింది. ఈ ఘటన జరిగిన మరికొద్ది గంటల్లోనే మరి మానస వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో కూడా వెంటనే అలర్ట్ అయ్యారు ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీసులను కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడో కాదు, జూబ్లీహిల్స్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రాంగణంలోనే జరిగింది కాబట్టి అతి దగ్గరలోనే జరిగింది. అందులో ఒకటి హైదరాబాద్లో ముఖ్యంగా చాలా చోట్ల కూడా ఇలాంటి అంటే దొంగలు చాలా వరకు చైన్ స్నాచింగ్ దొంగలైతే ఎక్కువైపోయారని అనుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా భయపడకుండా వీళ్ళు ఇంకా ఇలాంటి చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు జల్సా లైఫ్లకి అలవాటు పడిపోయారు కాబట్టి, ఈ జల్సా లైఫ్లకు అలవాటు పడిపోయి ఈజీ మనీ ఎలా అని చెప్పేసి కూడా వీళ్ళు ఈజీగా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు అరెస్ట్ చేసినప్పటికీ కూడా వీళ్ళు ఇలాంటి
బుద్ధి మార్చుకోవడం లేదు కాబట్టి పోలీసులు కూడా గట్టి నిఘా పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ విషయానికి వస్తే మాత్రం మానస చైను స్నాచింగ్ దొంగతనం చేసిన వ్యక్తుల్ని మానసతో కూడా ఇప్పుడు మనము ఆఫ్ ది రికార్డు మాట్లాడడం జరిగింది. ఇక్కడ పిఎస్లోనే ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్లోనే ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఈ పిఎస్లో మాట్లాడినప్పటికీ కూడా తను కూడా చెప్తూ ఉన్నారు, అంత ఈజీగా మీరు ఎలా గుర్తుపట్టారు అని అంటే కూడా ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్నాక వెంటనే మానసకి చూపించడం జరిగింది అని చెప్పేసి మానస చెప్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళను నేను సీసీ ఫుటేజ్లో చూశాను, ఆ సీసీ ఫుటేజ్ చూపించారు, వాళ్ళు చూపించినప్పుడే నేను చెప్పాను వాళ్ళే అని చెప్పేసి. ఎందుకంటే ఆ చైన్ ఎప్పుడైతే నా మెడలో నుంచి లాగారో వెంటనే నేను అబ్జర్వ్ చేశాను, అలర్ట్ అయిపోయాను, అబ్జర్వ్ చేశాను, ఆ పర్సనాలిటీని పట్టి నేను గుర్తుపట్టగలిగాను అని చెప్పేసి చెప్తోంది. అందులో ఒకటి, మొదటిసారిగా ఒక లేడీ బైక్ పైన వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం అనేది మొదటిసారిగా జరిగింది అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు. కానీ తనతో పాటు ఎవరైతే యువకుడు ఉన్నాడో 23 సంవత్సరాలు తనకి, ఈ మహిళకు మాత్రము 33 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యువకుడు మాత్రము గతంలో కూడా చాలా వరకు తను ఈ దొంగతనాలపైనే తను బ్రతుకు సాగిస్తున్నాడు అనేది పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్తూ ఉన్నారు కూడా పోలీసులు. ఇంకొకటి, వాళ్ళను అక్కడ ఆంధ్ర బార్డర్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఇక్కడికి స్టేషన్కి కూడా తరలించారు. మరి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రిమాండ్కు తరలించబోతున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. అయితే రిమాండ్కు తరలించే ముందు ఖచ్చితంగా మేము వాళ్ళ వివరాలన్నీ వెల్లడిస్తాము, వాళ్ళు ఎక్కడి ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది కూడా చెప్తాము అని అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఆంధ్రాకి పారిపోయే ప్రయత్నం చేశారు కాబట్టి అక్కడి వాళ్ళ అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి క్లియర్గా. ఇంకొకటి, పోలీసులు ఇచ్చే సమాచారం ప్రకారం కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు, వీళ్ళు మాత్రము కేవలం దొంగతనాల మీదే జీవితాన్ని గడుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ యువకుడు కూడా ఒప్పుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు పోలీసులు. గతంలో కూడా నేను దొంగతనాలకే పాల్పడ్డాను, ఇలాగే జీవనాన్ని కొనసాగించాను అని చెప్పేసి. ఇటు యువతి విషయానికి వస్తే మాత్రము యువతి కేవలము వాళ్ళు ఆ వ్యసనాలకు, మామూలుగా వాళ్ళ పప్పులు పార్టీలు వ్యసనాలు జల్సా లైఫ్, మొత్తానికి ఆ లైఫ్ను కోరుకొని తనకంటే వయసులో చిన్న అతనైనటువంటి యువకుణ్ణి, 23 సంవత్సరాల యువకుణ్ణి తనతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ యువకుని తన చెంత చేర్చుకొని కూడా ఇద్దరు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా కూడా పోలీసులు అయితే ఒక అంచనాకి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి స్నాచింగ్స్ అంటే దొంగలు, చైన్ స్నాచింగ్ దొంగలు కానీ, ఇటు ఇళ్లలో పడుతున్నటువంటి దొంగలు కానీ ఎవరున్నా సరే పోలీసులు మాత్రం ఖచ్చితంగా గట్టి నిఘా పెడుతున్నాం, ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండడానికి అని చెప్పేసి చెప్తున్నారు. మరి మానస మాత్రము, నేను గత 2 సంవత్సరాలుగా కూడా ఇదే ఏరియా నుంచి, ఇదే బాట నుంచి నేను నడుస్తూ వెళ్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా నాకు ఇలాంటిది ఎదురవ్వలేదు. ఇంకొకటి, ఏ రోజు కూడా ఎక్కడ నాకు అనుమానితులైనటువంటి వ్యక్తులను కూడా చూసింది లేదు, నేను భయపడింది లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇంతకుముందు నేను అలా వెళ్ళాను కాబట్టి క్యాజువల్గా నడుస్తా వెళ్ళాను, అయినప్పటికీ కూడా వీళ్ళు వచ్చి అసలు, ఎందుకంటే వెనకాల మహిళ ఉంది కదా, ఎవరికి అనుమానం రాదు కదా, అలా అని చెప్పేసి నేను క్యాజువల్గా నడుస్తా వెళ్ళాను. కానీ వాళ్ళు నా మెడపైన చెయ్యేసేంత వరకు కూడా నాకు తెలియలేదు, ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు అయిపోయింది అని చెప్పేసి మానస కూడా చెప్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయము, మరి ఇలాంటి సందర్భాల్లోనే జనాలు కూడా చాలా అలర్ట్గా ఉండాలని పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు. అలర్ట్గా ఉంటేనే ఇప్పుడు ఇలాంటి వాళ్ళను అరికట్టే ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారు. మొత్తానికైతే రిమాండ్కు తరలించబోతున్నారు మధ్యాహ్నం 2 గంటలకి వాళ్ళిద్దరిని కూడా. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక జల్సా కపుల్, జల్సాలు చేయడానికి డబ్బులు సరిపోక రోడ్డు మీద వెళ్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, 2 సంవత్సరాలుగా అదే రూట్లో వెళ్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీని టార్గెట్ చేశారు. ఆమె దగ్గర ఉన్న 12 గ్రాముల బంగారం చైన్ని, ఆ కపుల్లో ఆ మహిళకు 33 సంవత్సరాలు, పెద్దది 23 సంవత్సరాల బాయ్ ఫ్రెండ్. మొత్తానికైతే మహిళ వెనకాల హోండా యాక్టివా వెనక సీట్లో కూర్చొని మానస దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారిగా అమాంతం చేయబెట్టేసి ఆ 12 గ్రాముల చైన్ని లాక్కొని వెళ్ళిపోయింది. మానస వెంటనే అలర్ట్ అయిపోయి వాళ్ళని ఒక్కసారి గుర్తించే ప్రయత్నం చేసింది. మనం చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి సుమారు జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. 2 సంవత్సరాల నుంచి ఇదే రూట్లో వెళ్తున్నాను, ఏ రోజు ఏమాత్రం అన్సెక్యూర్డ్గా కానీ అన్సేఫ్గా కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు అంటూ ఇటు బాధితురాలు మానస చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఆ కప్పుల్ని ఆ జలసాలు చేయడానికి
డబ్బుల కోసం ఇలాంటి క్రైమ్స్ చేస్తున్న ఆ కపుల్ని ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించిన పోలీసులు మొత్తానికైతే పట్టుకున్నారు. హైదరాబాద్లో మొత్తంగా 60,000కు పైగా కమాండ్ కంట్రోల్ యూనిట్ నుంచి డైరెక్ట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 60,000కు పైగా సీసీ కెమెరాస్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సిటీలోకి ఏ సైడ్ నుంచి కూడా వ్యక్తులు వచ్చి ఎంట్రీ ఇచ్చి ఎలా వెళ్ళాలనుకున్నా, ఇటు రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ కావచ్చు, కార్లలో కావచ్చు, బైక్ మీద కావచ్చు, ఎలా వచ్చి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు వచ్చి వెళ్ళిన మార్గాలను ట్రేస్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోగల సత్తా తెలంగాణ పోలీసులకు ఉంది. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఒక ఘటనకు పాల్పడవచ్చు అని మాత్రం ఎలా అనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి పట్టపగలే ఆల్మోస్ట్ 9:45 సమయానికి మానస అనే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 27 సంవత్సరాలు, కడప నుంచి. సో మొత్తానికి రోడ్ నంబర్ 44లో నడుచుకుంటూ రోడ్ నంబర్ 39లో ఉన్న తన ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ప్రతిరోజు. సో అలానే ఆ ఉదయం కూడా బయలుదేరి వెళ్తున్న సమయంలో యాక్టివా మీద ఎదురుగా వచ్చారు ఇటు ఇద్దరు. ఆ ఇద్దరు ఒక్కసారిగా ఈ మానసాన్ని టార్గెట్ చేశారు. వెహికల్ దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా ఈ వెనకాల మహిళ ఉంటే ఎక్కువ ఆలోచించరు, ఎవరు అంతా దొంగతనం చేయడానికి ఎవరో దగ్గరకు వస్తున్నారు అన్న ఆలోచన కూడా ఉండదు. సో మానస కూడా అలానే అనుకుంది. ఆ వెనకాల వచ్చిన ఆ మహిళ మాత్రం వెంటనే చేయబెట్టి మానస దగ్గర నుంచి ఆ చేయిని లాక్కొని వెళ్ళిపోయింది. సో మొత్తానికి 33 సంవత్సరాలు తనకి, ఆ మహిళకి, ఆ వ్యక్తికి, ఆ యువకుడికి మాత్రం 23 సంవత్సరాలు మాత్రమే. మొత్తానికి 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా కూడా కలిసి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. జల్సాలు చేయడానికి ఎప్పటికప్పుడు డబ్బుల కోసం ఎప్పటికప్పుడు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లోనే పాల్గొన్నారు అంటూ ఇటు పోలీసులు అయితే ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. మరి రానున్న రోజుల్లో ఇటు దానికి సంబంధించిన మరింత అప్డేట్, మరింత ఇన్ఫర్మేషన్, వాళ్ళ వివరాలు కూడా ఇస్తామంటూ పోలీసులు చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనికి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.